వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గుడివాడ అమర్నాథ్ భీమిలీకి అనే ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. మనం అందుకు కారణాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్కు అటు వైఎస్ఆర్సీపీలోనే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా రాజకీయాల్లో ఒక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక స్పెషల్ ఇమేజ్ అయితే ఉంది తన తాతల దగ్గర నుంచి కూడా. అలాంటి గుడివాడ ఒకప్పుడు టీడీపీలో కూడా కీలకంగా పనిచేశారు. దెన్ ఆ తర్వాత రోజుల్లో టీడీపీతో ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్తోని ఆయనకు పడక టీడీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు నడిచే ప్రయత్నం చేశారు. అలాంటి గుడివాడకు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు పాపం చాలా సందర్భాల్లో. అయితే ఇక్కడ చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్ కేంద్రంగా ఇప్పుడు జరుగుతున్న రాజకీయం, మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జరుగుతున్న రాజకీయం ఏదైతే ఉందో అనేక రకాలుగా అక్కడ సీనియర్ నేతలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు అవంతి లాంటి వాళ్ళు పార్టీని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారంటేనే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది అక్కడ అసలు ఏం సీన్ జరుగుతోంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి కింద పడ్డా తానే పై చేయి అన్న విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మళ్ళా గుడివాడని తీసుకొచ్చి ఈ రోజున భీమిలీలో ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం కూడా ఉంది, దాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు గుడివాడ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జరిగింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ 2014 ఎన్నికల్లో ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎంపీ బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన ఓడిపోవడం కూడా జరిగింది ఆ రోజున. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజున టీడీపీ వేవ్లో దెన్ అక్కడి నుంచి పార్టీలో కూడా ఆయన క్రియాశీలకంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఏజ్లో చిన్నవాడైనప్పటికీ తనకంటూ పాపం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడంలో కూడా ఎప్పుడు గుడివాడ అమర్నాథ్ ముందుంటూనే వచ్చారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకు. ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో గుడివాడ అమర్నాథ్ గెలిచారు కూడా ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత అక్కడున్న లోకల్ క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా గుడివాడ అమర్నాథ్కు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కుతుందని కూడా అందరూ లెక్కలేశారు. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం గుడివాడ అమర్నాథ్ని స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కంటే ముందుగానే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే అయిన గౌతమ్ రెడ్డి. సో ఆ ప్లేస్లో ఆ రోజు గుడివాడ అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక అదే సమయంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్కు అతను చిన్నవాడే వయసులో అలాంటి అమర్నాథ్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అయిన బాధ్యతలు కూడా ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. దెన్ అక్కడి నుంచి ఎక్కువగా లైమ్లైట్లోకి వస్తూ వచ్చారు ఆయన. తన శాఖ కంటే మిగతా విషయాల మీదే ఎక్కువగా ఆయన ఫోకస్ పెడతారన్న విమర్శ గుడివాడ అమర్నాథ్ మీద ఉంది. చాలా చిన్నవాళ్ళు రాజకీయాల్లో అయినా అలాంటి వ్యక్తికి ఈ మంత్రిగా ఒక అవకాశం వస్తే తన శాఖ మీద అదే స్థాయిలో ఒక పట్టు సంపాదించుకొని అదే స్థాయిలో కాన్స్టెన్సీ మీద కూడా ఫోకస్ పెట్టుకొని జనంలోకి వెళ్లాల్సిన గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు కూడా ఆ విషయాలు పక్కన పెట్టి ఇటు జనసేన టార్గెట్ చేయడానికో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్న ఏదైతే తనకిచ్చిన కర్తవ్యం ఏదైనా మాత్రం దాన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చేవాళ్ళు. అదే సమయంలో తన పరిశ్రమల శాఖకు సంబంధించి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు అటు సోషల్ మీడియాకు కూడా అడ్డంగా దొరికిపోయారు ఆయన. మనకు తెలిసిందే హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ దానిలో భాగంగా ఏపీ గురించి అడిగితే ఐటీ పరిశ్రమల గురించి గుడ్డు అంటూ కూడా కోడి గుడ్డు పెట్టాలి అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి గుడివాడ అమర్నాథ్ అంటేనే గుడ్డు మంత్రి అని పిలుచుకునే వాళ్ళు ప్రతిపక్షాలు. సోషల్ మీడియా కూడా ఆ స్థాయిలో ఆయన టార్గెట్ అయ్యారు కూడా. ఏదైతే దావో సమ్మిట్ దగ్గర నుంచి వైజాగ్ సమ్మిట్ వరకు అనేక రకాలుగా ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఆయన ఒక పాపం ఆట వస్తువుగా మారిపోయారు ఒక దశలో. ఏదో అనుకొని ఇంకేదో చెప్పబోయి అమర్నాథ్ ఎన్నోసార్లు అడ్డంగా ఇరుక్కొని అటు ప్రభుత్వాన్ని కూడా నవ్వులు పాలు చేసిన పరిస్థితి ఉంది. ఇక అలాంటి అమర్నాథ్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి సేతుకన్నేశారు. అసలు అమర్నాథ్ని పూర్తిగా తీసి పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. అనకాపల్లి టికెట్ కూడా ఆయనకి ఇవ్వలేదు. దెన్ అక్కడి నుంచి చూస్తే అసలు ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనే ప్రచారం జరిగింది. ఒక దశలో వైజాగ్ ఎంపీ అన్నారు, ఇంకో దశలో గాజువాక్ అన్నారు, ఇంకో దశలో మళ్ళా అనకాపల్లి అన్నారు. ఇన్ని రకాల ప్రచారం జరుగుతూ వచ్చినప్పటికీ కూడా పాపం లాస్ట్ మినిట్లో ఆయనకి టికెట్ లేనట్టే అని కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ దశలో మీడియాకు ముఖం చూపించడానికే పాపం అమర్నాథ్ బాధపడుతూ వచ్చారు. అంతగా జగన్మోహన్ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఒక దశలో. తాను ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే తను జగన్మోహన్ రెడ్డి టికెట్ విషయంలో పూర్తిగా పక్కన పెట్టారు అనేది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే తనకి గాజువాక మీద ఉన్న అభిమానంతో తాను మంత్రిగా ఉన్న సమయంలో అనకాపల్లి కంటే ఎక్కువ ఆయన గాజువాక మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు అమర్నాథ్. అటు గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈయనకి అందుకే క్లాషెస్ ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఆయన పవన్ కళ్యాణ్ ఓడించి మరీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
సో అలా అటు అనకాపల్లికి వెళ్దామంటే అక్కడ ఆల్రెడీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ప్లాంట్ చేయడం జరిగింది, భరత్ లాంటి వాళ్ళని. సో ఇలాంటి సిచ్యువేషన్లో తనకు అసలు కాన్స్టిట్యున్సీనే లేదు, తనకు జగన్ నమ్ముకుంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా డైలమాలో పడిందని కూడా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నారు గుడివాడ అమర్నాథ్. అయితే చివరికి వచ్చేటప్పటికే ఆప్షన్ లేక జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం గాజువాకలో లాస్ట్ మినిట్లో గుడివాడని దించే ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్లో దించడం కావచ్చు, అప్పటికే కూటమి వైపు నుంచి ఉన్న ఒక వేవ్ కావచ్చు, జనసేన టీడీపీకి అప్పటికే అలయన్స్ అయి ఉండడం వల్ల కారణం కావచ్చు, స్థానికంగా ఉన్న సామాజిక వర్గ సమీకరణాలు ఈక్వేషన్స్ కూడా కావచ్చు. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. దాన్ని ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఓటమిని మేము అంగీకరిస్తున్నాం అంటూ కూడా పాపం ఆయన హుందాగా కూడా మాట్లాడారు. అయితే ఓటమి తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రయారిటీ గుడివాడకి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చర్చ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇస్తున్నారా, గుడివాడే ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారనేది పక్కన పెడితే, ఎస్పెషల్లీ వైజాగ్లో గుడివాడ అమర్నాథ్ వ్యవహారం చాలా సీరియస్గా మారుతోంది. చాలామంది సీనియర్లను కాదని ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్న తీరు ఆయనకి ప్రత్యర్థులను కూడా ఎక్కువ చేస్తూ ఉంది. ఈరోజు తిప్పల ఫ్యామిలీ ఆల్రెడీ ఆయనకు వ్యతిరేకమే. ఇక ఇటీవలే ప్రతి విషయంలో కూడా గుడివాడ అమర్నాథ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన నన్ను మంత్రిని చేసినా సరే పెద్ద కారణం చెప్పకుండా ఈరోజు పార్టీ నుంచి నేను రిజైన్ చేస్తున్నాను అంటూ సింపుల్గా ఒక లేఖ రాసి మరీ ఈరోజు అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. బట్ దానికి కారణం గుడివాడ అమర్నాథే. ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బాధ్యతలు అనేది అందరికీ తెలుసు. తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన భీమిలి విషయంలో కూడా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు వేలు పెడతాన్ని అంత ఈజీగా ఆయన తీసుకోలేకపోతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తాను మాజీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ అక్కడ హడావిడి చేస్తున్న విధానం కూడా అవంతికి నచ్చలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే తనను మంత్రి పదవి నుంచి తొలగించి వ్యక్తిగత కారణాలతో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని అక్కురు చేర్చుకోవడానికి కూడా అవంతి శ్రీనివాస్ తీసుకోలేకపోయినారు. ఆ ఈగో ఆధిపత్య పోరు అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు అటు అమర్నాథ్ ఓడిపోయారు, ఇటు అవంతి ఓడిపోయారు, ఇటు పార్టీ కూడా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమర్నాథ్కి మాత్రం అత్యంత ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడాన్ని అంత సీరియస్గా ఆయన అవంతి తీసుకోలేకపోయారు. అందుకే అవంతి రిజైన్ చేశారు. అవంతి రిజైన్తో ఈరోజు ఖాళీగా ఉంది భీమిలి. అనకాపల్లిలో అభ్యర్థులు ఉన్నారు, గాజువాకలో వైసీపీకి అభ్యర్థులు ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భీమిలి పూర్తి స్థాయిలో వేకెంట్ ఉంది. అందుకనే ఆ బాధ్యతలు గుడివాడికి ఇవ్వాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. సో గుడివాడికి అమర్నాథ్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించే బాధ్యతను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. సో పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే అనకాపల్లి ఎమ్మెల్యే టు గాజువాక నుంచి ఈరోజు భీమిలి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 yearsలోనే గుడివాడ అమర్నాథ్ మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగేశారండి. ఎస్పెషల్లీ వైజాగ్ అంతా కూడా తిరిగేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు అనకాపల్లి, గాజువాక లాంటి తన సొంత ఎఫిషియన్సీ ఉన్న కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి భీమిలి వెళ్లాల్సిన పరిస్థితి అమర్నాథ్కి ఎదురవుతూ ఉంది. మరి ఈ విషయంలో ఆయన ఎంతవరకు నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు, అవంతి లాంటి వాళ్ళు జనసేనలోకి వెళ్తే అప్పుడు అమర్నాథ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.